ఇది నిన్న జరిగినటువంటి ఏదైతే అతిపెద్ద చర్చ బట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి ఒక చర్చ నడిచింది కదా, ఆ చర్చ సందర్భంగా ఇలా ఆయన క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక కావాలనే చిన్నపీట మీద కూర్చున్నా, ప్రభుత్వంలో శాసించే స్థితిలో ఉన్న, ఆత్మగౌరవం చంపుకొని వాడిని కాదు, ప్రజల కోసం పనిచేస్తున్నాం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. యాదగిరిగుట్ట ఆలయంలో నేను కావాలనే చిన్నపీట మీద కూర్చున్నా అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇవాళ హైదరాబాద్లోని బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో సింగరేణి అతిథి గృహానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో పాదయాత్ర చేసినప్పుడు యాదగిరిగుట్టకు వెళ్ళానని, ఇందిరమ్మ రాజ్యం రావాలని నరసింహస్వామికి మొక్కుకున్నట్లు చెప్పారు. ఇప్పుడు అధికారంలోకి రావడంతో నిన్న నరసింహస్వామి గుడికి వెళ్ళినప్పుడు మొక్కి చెల్లించుకున్నట్లు తెలిపారు. పేదలకు ఇండ్లు అందిస్తున్నాం కాబట్టి ఆ కోరిక నెరవేర్చినందుకు భక్తి శ్రద్ధలతో దేవుని ఆశీర్వాదం కోసం నేను చిన్న పీట మీద కూర్చున్నా, కావాలని కూర్చొని ఆ స్వామికి ధన్యవాదాలు చెప్పుకున్నా. నా ఫోటో తీసుకొని కొందరు ట్రోల్ చేశారు. నేను కావాలనే ఆ దేవుని మీద భక్తితో చిన్న పీట మీద కూర్చున్నా. అభిమానులు తప్పు పట్టొద్దు. రాష్ట్ర ప్రభుత్వంలో నేను శాసించే స్థితిలో ఉన్నా, ఆర్థిక మంత్రిగా కీలక పాత్ర పోషిస్తున్నా, ఆత్మగౌరవం చంపుకునే వాణ్ణి కాదు, ప్రజల కోసమే మేము పనిచేస్తున్నామని ఆయన అన్నారు. సింగరేణి మన రాష్ట్రానికి గర్వకారణమని, ఈ సంస్థను ఇంకా ముందుకు తీసుకువెళ్తానని భావిస్తున్నట్టు చెప్పారు. తాడిచెర్ల 2 బొగ్గు గనికి త్వరగా అప్రూవ్ చేయాలని, పర్యావరణ అనుమతులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామన్నారు. సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందన్నారు. సింగరేణిలో జరిగిన అన్యాయంపై గత ప్రభుత్వంపై కాంగ్రెస్ పోరాటం చేసిందన్నారు. సింగరేణి కార్మికుల డిమాండ్స్ నెరవేర్చేలా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పేసి ఆయనే ప్రకటించడం జరిగింది. మొత్తానికైతే ఆ సంబంధించినటువంటి ఏదైతే చర్చ నడుస్తుందో దానికి తెరదింపేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది, క్లారిటీ ఇచ్చడం జరిగింది. ఏదైతే నేను కావాలని చెప్పేసి గతంలో నేను లక్ష్మీ నరసింహస్వామికి మొక్కుకోవడం జరిగింది, ఇందిరామ్మ రాజ్యం అలాగే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చినట్టయితే నీకు మొక్కులు అప్పగిస్తానని చెప్పేసి అని మొక్కుకోవడం జరిగింది. అందుకోసం అని చెప్పేసి నేను భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి మొక్కుకోవాలి కాబట్టి నేను కింద కూర్చొని నేను మొక్కుకోవడం జరిగింది తప్పించి దీంట్లో ఉద్దేశపూర్వకమైనటువంటి ఏది లేదు, నేనే కావాలని చెప్పేసి కింద కూర్చున్నానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. దీనిపైన ఆయన మాట్లాడినటువంటి ఒకసారి ఏమని మాట్లాడిండు, ఆ చిన్న పీట మీద నేను ఎందుకు కూర్చున్నాను అన్నటువంటి వ్యాఖ్యను కూడా ఒకసారి చూడొచ్చు. ప్రతి సందర్భంలో వారు ఇచ్చినటువంటి ఆశీస్సులతో నేను సాధించినటువంటి పేదలకు అందించే ఇళ్లని మనస్ఫూర్తిగా అమలు చేసే కార్యక్రమంలో వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజెప్పుకుంటూ ఆశీర్వచనం తీసుకునే కార్యక్రమంలో భాగంగా నిజంగా దేవుడి భక్తి శ్రద్ధలతో కూర్చొని వారి ఆశీర్వచనం తీసుకునే కార్యక్రమంలో భాగంగా కావాలని నేను కింద కూర్చొని వారి ఆశీర్వచనం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే నా మనస్ఫూర్తిగా మనసు నిండా ఉన్నటువంటి ఆ పేదలకు ఇచ్చేటువంటి ఇళ్ల కళ నిజమైనందుకు వారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకోవడం కోసం నేనే కావాలని అక్కడ చిన్న పీట మీద కూర్చొని వారికి మనస్ఫూర్తిగా నిండు మనసుతో ధన్యవాదాలు చెప్పే కార్యక్రమంలో నేను ముందుకు వెళ్ళాను. విన్నారు కదా, ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఇక దీనిపైన బీఆర్ఎస్కు సంబంధించినటువంటి లీడర్లంతా మొత్తం బట్టలు చింపుకొని మొత్తం ఆ దళితునికి అన్యాయం చేసిండు. ఇవాళ రెడ్డిల రాజ్యం నడుస్తూ ఉంది, రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి వాళ్ళను ఆ కాళ్ళ కింద కూర్చోబెట్టుకున్నాడు అన్నటువంటి ఒక అపనిందనను వేసేటువంటి ప్రయత్నం, దళితులను పూర్తి స్థాయిలో రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చాలా మంది చేయడం జరిగింది. దానికి ఇది ఒక పులి స్టాప్ కావచ్చు, ఇది ఒక చెంపపెట్టు కావచ్చు అనేది తెలుస్తూ ఉంది. కాబట్టి బట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి దాంట్లో నేను ప్రభుత్వంలో శాసించే అటువంటి స్థితిలో ఉన్నాను, ఆర్థిక మంత్రిగా వ్యవహారం అంతా నాకు తెలుసు, ప్రభుత్వంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి పార్టీలో కానీ సరైనటువంటి గుర్తింపు నాకు ఉంది అన్నటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఎంతో కొంత ఈయన రెచ్చగొట్టినట్టు అయితే కాంగ్రెస్ పార్టీని ఎంతో కొంత డిస్టర్బ్ చేయవచ్చు అన్నటువంటి ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆడినటువంటి ఒక నాటకంగానైతే చెప్పుకోవచ్చు. ఇక ఇదే ఎప్పటికైనా కానీ చూసినటువంటి ఈయన బయట చూసినటువంటి తర్వాత కూడా వాళ్ళ దాంట్లో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది బట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి అంశంలో నిన్న జరిగినటువంటి ఈ యొక్క ఏదైతే కావాలని చెప్పేసి చిన్నపీట మీద కూర్చున్నా అని చెప్పేసి ఈయన చెప్పినటువంటి మాటలు వాటికి అన్నిటి కూడా ఫుల్ స్టాప్ పడతాయని అయితే నేనైతే అనుకుంటా ఉన్నాను.